మహాభక్తి ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతి నిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో చాలామందికి చాలా రకాలుగా సందేహాలు కలుగుతుంటే సహజమే. మరి ప్రతి ఒక్క విషయానికి సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని సుశాస్త్రీయంగా సవివరంగా తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా అమ్మవారి ఆరాధన చేస్తూ అమ్మవారి సాధనలో అద్వితీయమైన శక్తిని పొందటమే కాకుండా వారు తెలుసుకున్న విజ్ఞానాన్ని దేశ విదేశాలలో సైతం ప్రతి ఒక్కరికి అందించడమే కాకుండా నిత్య నైమిత్తిక ధార్మిక విషయాలను తెలియజేస్తూ చైతన్యాన్ని కలిగిస్తూ మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన ఆదిపరాశక్తి క్షేత్రాధిపతులు దశ మహావిద్యల సిద్ధగురు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ సాధన ఎలా చేసుకోవాలి? సాధన అనేటువంటి విషయానికి వస్తే తల్లి, ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో రెండు రకాల సాధనలు ఉంటాయి. ఒకటి జీవిత సాధన, రెండవది మంత్ర సాధన. జీవితాన్ని ఇచ్చినటువంటిది భగవంతుడైతే దాన్ని చక్కగా సరిదిద్దుకోవలసినటువంటిది వీరికి నేర్చుకున్నటువంటి వ్యక్తిత్వంతో కూడుకున్నటువంటి కొన్ని సన్మార్గాలు. వీటి ద్వారా జీవిత సాధన. రెండవది మంత్ర సాధన. ఏదైనా గురువు ఒక వ్యక్తిని తీర్చిదిద్దడం కోసం మనకు ఒక నామకరణాన్ని ఎలాగైతే చేస్తారో అదే విధముగా గురువు అనేటువంటి వాడు తన యొక్క నిగూఢమైనటువంటి శక్తిని శిష్యులకు ఒక రకమైనటువంటి మంత్ర విధానంగా ఇస్తూ ఉంటారు. ఈ మంత్రము కానీ ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో నీ జీవితం మొత్తము కూడా అద్భుతీయంగా ఉంటుందనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని గురువు ఇస్తూ ఉంటారు. దీనిని మంత్ర సాధన అని అంటారు. ఇప్పుడు సాధన అనేటువంటి విషయంలో మనం తెలుసుకున్నంత వరకు కూడా ఉపాసనా సాధన, జీవిత సాధన, మంత్ర సాధన, యాంత్రిక సాధన. ఏదో పుట్టాము, పెరిగాము, జీవితం వెళ్ళిపోతుంది అనుకునేటువంటిది యాంత్రిక సాధన. మంత్ర సాధనలో లోక కళ్యాణార్థమై మనం నేర్చుకుంటున్నటువంటి మంత్ర సాధనను 10 మందికి ఉపయోగపడేలా బ్రతకడంలో ఉన్నటువంటిది మంత్ర సాధన. ఇక జీవితాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతీయమైనటువంటి ఈ దేహ ప్రసాదాన్ని వరంగా భావించి ఈ జీవితాన్ని సన్మార్గపు బాటగా వేసుకుని 10 మందికి ఆదర్శంగా బ్రతకడం కూడా సాధన లాంటిది. అందుకని ఎప్పుడూ తల్లి 10 మందికి ఆదర్శప్రాయంగా బ్రతకగలిగేటువంటి జీవన విధానాన్ని గొప్ప సాధనగా చెబుతారు. అందుకని మీరు అనుకుంటున్నటువంటి సాధనలో, మేము అనుకుంటున్నటువంటి సాధనలో 2-3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. దైవ సాధన వేరు, మంత్ర సాధన వేరు, జీవ సాధన వేరు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనేటువంటిది కాకుండా 10 మందికి ఉపయోగపడేలాగా మనిషి ఎప్పుడు కూడా బ్రతకగలగాలి. ఇది అద్భుతమైనటువంటి సాధన. దీన్ని ఆదర్శ సాధనగా చెబుతారు. మంత్రాన్ని లోక కళ్యాణార్థం కోసం ఉపయోగించి 10 మంది బాగుండాలని ఉపయోగించేటువంటి ఏ సాధననైనా కానీ మంత్ర సాధన అని అంటారు. దైవకంగా ఏ తప్పు చేయకుండా తన వ్యక్తిత్వాన్ని 10 మందికి ఆదర్శంగా ఉంటూ సేవాది కార్యక్రమంలో పాల్గొనుంటూ 10 మంది మోక్షదాయకాన్ని ఇవ్వగలిగేటువంటి తత్వం కలిగి ఉన్నటువంటి దాన్ని దైవ సాధన అని అంటారు. అంటే సాక్షాత్తు భగవంతుడు మన కంటికి కనిపించకపోయినా కానీ భగవంతుడు చేయగలిగేటువంటి పనులను మానవ రూపం దాల్చినటువంటి మనము చేయగలగటాన్ని కూడా దైవ సాధనగా కొలుస్తారు. కాబట్టి మనం ఎదిగేటువంటి వాతావరణాన్ని బట్టి, మనం ఎంచుకున్నటువంటి మార్గాన్ని బట్టి సాధన ఆధారపడి ఉంటుంది తల్లి. ఆ విధంగా సాధన మార్గం అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. గురుగారు, దానం ఎవరికి చెయ్యాలి? మనము దానం విషయానికి వస్తే మనం చాలా విషయాలు చూస్తుంటాం. ఏదైనా మంచి పని చేయాలి, పిల్లల పుట్టినరోజు వచ్చింది కాబట్టి దానం చెయ్యాలి, మా ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది కాబట్టి దానం చెయ్యాలి, మా పూర్వీకులు కాలం చేశారు వారి జ్ఞాపకార్థమై దానం చేయాలి, ఇది కాకుండా ఏదో మా సంతృప్తి కొద్దీ అనుకున్న పని నెరవేరింది కాబట్టి దానం చెయ్యాలి. ఈ దానం చెయ్యాలనంటే తీసుకునేటువంటి అర్హత కూడా కలిగి ఉండాలి.
కాబట్టి ఎవరు దానం చెయ్యాలి అని ఒక్క మాటలో చెప్పాలనంటే, ఏదీ నీది కాదు అని ఆశించకుండా బ్రతికేటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో అతనికి మాత్రమే దానం చేసేటువంటి అర్హత ఉంటుంది. ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నేను వరంగా భావిస్తున్నాను అని అనుకునేటువంటి వాడికి అది స్వీకరించేటువంటి అర్హత ఉంటుంది. అందుకని దానములో దైవతత్వంతో కూడినటువంటి మనసు ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే దానం చేయాలి తల్లి. ఎవరైతే ఇచ్చినటువంటి ప్రసాదాన్ని దైవంగా భావిస్తారో వారు మాత్రమే దానాన్ని స్వీకరించాలి తల్లి. అంటే ఇప్పుడు సాధారణంగా నిత్య జీవితంలో ఏదో గ్రహదోషం ఉందని చెప్పి రకరకాల పదార్థాలు దానం చేయమని చెప్తారు కదా, అవి మరి వాటి విషయంలో? వాటి విషయంలో కూడా అంతే తల్లి. మనకు ఒక వ్యక్తితోటి ఏదైనా అవసరం ఉందని అనుకుందాం, మనం ఏం తీసుకుని వెళ్తాం? ఏదో ఒక లంచం తీసుకుని వెళ్తాం. అంటే వారికి ఇష్టమైన ఒక పదార్థాన్ని తీసుకుని వెళ్తాం. అంటే అది దానంతో సమానమేనా తల్లి? కాబట్టి మనిషి జీవితంలో గ్రహచారరీత్యా గోచారరీత్యా తనకు తన జీవితంలో ఆ గ్రహచారాన్ని గ్రహదోషాలను బట్టి ఏ గ్రహానికి అధిపతిగా ఉన్నటువంటి పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాన్ని దానంగా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ గ్రహాలు శాంతిస్తాయి, అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పి దానిని గ్రహదానాలుగా చెబుతుంటారు. ఇవి తీసుకోవటానికి ఆ గ్రహానుకూలత ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆ సమయానికి వారే తారసపడతారు తల్లి. దాన్నే గ్రహయోగం అని కూడా అంటారు.